వెల్కమ్ టు పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల దివాన్ చెరువు NCDCD 3.0 సర్వే డాక్టర్ శ్రీరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరాణి మాట్లాడుతూ, ఈ సర్వేలో మా ఫీల్డ్ స్టాఫ్, MLP అండ్ ANM ఆశా సభ్యులు గ్రామంలో గల ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో 18 సంవత్సరాల నిండిన ప్రతి వారికి రక్త పరీక్షలు, BP పరీక్షలు చేస్తారు. అలాగే 35 సంవత్సరాలు ఆ పై ఉన్న వారికి BP, షుగర్తో పాటు క్యాన్సర్, హిమోగ్లోబిన్, వినికిడి తదితర పరీక్షలు కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పరీక్షల వల్ల వ్యాధులను తొందరగా గుర్తించడం చాలా సులభతరం అవుతుందని మరియు ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవచ్చని, ఈ సర్వే అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రాథమిక దశలోని వ్యాధులను గుర్తించి దగ్గరలో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్కి పంపించి వెంటనే ఆరోగ్య చికిత్స చేయడం జరుగుతుందని డాక్టర్ శ్రీరాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CHO, NM ఆశా కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. కె దినూష, పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్, రాజమండ్రి జిల్లా. సర్వైకల్ ఎగ్జామినేషన్ ఎస్టిక్ యాసిడ్ టెస్ట్లో తెలుస్తుంది. సో ఎప్పుడో 10 years తర్వాత క్యాన్సర్ వచ్చి బాడీకి స్ప్రెడ్ అవ్వకముందే మనం డిటెక్ట్ చేసి కేసుని ఎర్లీగా ఆ కేసుకి ఫాలోఅప్స్ ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్కి పంపిస్తే అది క్యాన్సర్ బాడీకి స్ప్రెడ్ అవ్వకుండా ప్రాణాలనే కాపాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ NCDCD లాంచ్ చేసి ప్రోగ్రాము జనాలందరికీ అవగాహన కూడా కల్పిస్తాం. అంటే BP ఉన్నవాళ్ళు లైక్ జాగ్రత్తలు, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, ఉప్పు తగ్గించాలి, వేపుళ్ళు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్ అన్నీ తగ్గించాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవాలని వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల ఇలాంటివి ఎక్కువ అవ్వకుండా వాళ్ళలో జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన వాళ్ళకే వస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని ఈ సర్వేలో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటామండి. తర్వాత ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్న వాళ్ళకి కానీ తొందరగా మనం వాళ్ళకి అడ్వైజెస్ ఇచ్చి ఈ మెడికేషన్ తీసుకుంటే మీకు ఈ విధంగా బాగుంటుంది అట్లా మనం అడ్వైస్ చేసి వాళ్ళకి ప్రాణాంతకమైన వ్యాధులు అంటే BP, షుగర్ ఉన్న వాళ్ళకి గుండెపోటు కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇలాంటి జబ్బులు ఏమన్నా వస్తాయి. కాబట్టి ముందుగానే వాళ్ళని మనం మందుల ద్వారా నివారించగలిగి చాలా మట్టుకి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ని నుంచి సేవ్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఈ NCDCD స్క్రీనింగ్ వల్ల జనాల్లో అవగాహన కల్పించడమే కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ అలాగే ప్రిలిమినరీ స్క్రీనింగ్స్ అన్నీ చేస్తారు. దీనివల్ల మనం పెద్ద ప్రాణాంతకర వ్యాధుల్ని మనం అరికట్టగలము. దాని ముఖ్య ఉద్దేశం అదేనండి. కొత్తగా లాస్ట్ టైం మన NCDCD 2 అనే దానిలో మనకి సర్వైకల్ స్క్రీనింగ్ అనేది లేదండి. ఇప్పుడు BP, షుగరు ఇలా వీటితో పాటు మనకు ఓరల్ అండ్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ స్క్రీనింగ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో 18+ వాళ్ళందరికీ కూడా BP, షుగరు అన్ని రకాలైన టెస్టులు చేస్తారు. 30 years+ వాళ్ళందరికీ కూడా ఇటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే ఓరల్ ఎగ్జామినేషను, అలాగే బ్రెస్ట్ ఎగ్జామినేషను, సర్వైకల్ ఎగ్జామినేషను ఇవన్నీ కూడా చేసి ముందుగా ప్రివెంటివ్గానే మనం చాలా వరకు డయాగ్నోస్ చేసి ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశం ఇందులో ఉందండి. థ్యాంక్ యూ మేడం గారు. ఇప్పుడు వీళ్ళు మనకు గవర్నమెంట్ వాళ్ళు కూడా పెట్టడం ఏంటంటే ఆ బోర్డు మీద చూస్తే 18కి BP, షుగర్ చెక్ చేయాలి అందరికీ. అంటే అర్థం ఏంటి, ఆ ఏజ్ చాలామందికి ఉంటుంది. అలాగే 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చాయి అంటే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా అవసరమే. క్యాన్సర్ అంటే ఏం లేదమ్మా, చిన్నగా ఉన్నప్పుడు మందులతో పోతుంది, ఇంజక్షన్స్తో పోతుంది. అది మనకి సైలెంట్ కిల్లర్లా ఉంటుంది కదా. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత గుర్తిస్తే మీకు మామూలుగా ముందు రోజుల్లో కానీ పాత ఏదైనా మూవీస్లో కానీ చూసుంటారు, ఈ స్టేజ్లో ఉంది, ఇంకో 10 రోజులు, ఇంకో 1 year అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి షుగర్ వచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం వచ్చే ఛాన్స్, అంటే BP ఉంటే గుండెపోటు వచ్చే ఛాన్స్, అలాగే BP, షుగర్, థైరాయిడ్ ఇలాంటి జబ్బులు ఉండి ఇలాంటి ఉండి ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి లైక్ ఏదన్నా చిన్నది సిమ్టమ్ ఉన్నా లేకపోయినా కూడా ఎగ్జామినేషన్ చేయించుకోవడం చాలా మంచిది. 35 ఏళ్ళు వచ్చాయి అంటే కనుక ఒడికట్టు పరీక్ష అది ఉంటుంది. ఆ పరీక్షలో చిన్న టెస్ట్ అది చేస్తారు. దాంట్లో తెలిసిపోతుంది మనకి. అది ఖర్చు కాదు, పెద్ద నొప్పి ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఏంటి, ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత గుర్తించగలిగేది మనం ముందుగా తీసుకుని అక్కడ ఏదైనా మార్పు ఉన్నది అంటే మనకి ఏవి సూదులు పెట్టడం ఏమీ చేయదు. చిన్న పరీక్ష, ఆ పరీక్ష ద్వారా ఎప్పుడో ముదిరిపోయి అంత స్టేజ్కి